తీర్థయాత్రలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తజనులందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ కృపాకటాక్షాలు కలిగాలని స్వామిని ప్రార్థిస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవము వెంకటేశ్వర స్వామిని కొలిచినంతనే కోరిన కోరికలు తీర్చేటువంటి ఆ యొక్క కల్పతరువులాగా మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా తీర్చేటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా మన దుబ్బాక గ్రామంలో అవతరించినటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి శిరస్సు వంచి ప్రణామములు తెలియజేస్తున్నాం. వెంకటేశ్వర స్వామిని ప్రతి శనివారం పూజ చేస్తూ ఉంటాం. మరి స్వామిని ఎందుకోసం శనివారం నాడు మనం పూజ చేస్తూ ఉండాలి అనేటువంటి విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కలౌ వెంకటనాయక అని అన్నారు. అంటే ఈ యొక్క కలియుగంలో వెంకటేశ్వర స్వామిని మించినటువంటి దైవము లేదు. ఆ వెంకటేశ్వర స్వామి అంటే వేం కటహ, మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగింపచేసేటువంటి వాడు వెంకటేశ్వర స్వామి. అటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని మనం ప్రార్థించినా స్తుతించినా కొలిచినా ఆ స్వామిని అనుగ్రహం మనకు పరిపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. మరి శనివారమే ఎందుకు చేయాలి స్వామికి అంటే, స్వామి కన్యామాసంలో శ్రవణ నక్షత్రము మందవాసం రోజు నాడు ఆ స్వామి అక్కడ అవతారాన్ని ఎత్తడం జరిగింది వెంకటేశ్వర స్వామి. మరి ఆ రోజు మనకు ఉన్నటువంటి నవగ్రహాలలో కూడా శనిగ్రహం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ గ్రహ ప్రభావం అనేటువంటిది అందరికీ చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. కానీ ఆ శనిగ్రహం అనేటువంటిది కొన్ని సందర్భాలలో చాలా శుభ పరిణామాలను కూడా మనకు సూచిస్తూ ఉంటుంది. మరి అటువంటి ఆ యొక్క శనిగ్రహ బాధలు కానివ్వండి, అర్ధాష్టమ శని కానివ్వండి, 7.5 అంటే 7.5 సంవత్సరముల శనిగ్రహ బాధలు కానివ్వండి, శని ఉచ్చస్థానంలో కానీ నీచస్థానంలో కానీ శుభ పాపగ్రహాల చేత కలయికతో ఉన్నప్పుడు, పాపగ్రహాలతోని కలయికతో కలిసి ఉన్నప్పుడు మనకి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి, ఈది బాధలు అనేటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి. ఆ సందర్భంలో మనము ఆ వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే ఆ స్వామి అనుగ్రహం వల్ల మనకి శనిగ్రహ బాధలు అనేటువంటివి కూడా తొలగిపోతాయి. మరి ఏ విధంగా స్వామిని మనం పూజించుకోవాలి అంటే దానికి ఒక 3 రకాల పద్ధతులు ఉన్నాయి వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం కోసం. ఒకటి, ఆ స్వామి యొక్క నామాన్ని ఉచ్చరించాలి. ఓం నమో వెంకటేశాయ అని ఆ యొక్క 108 సార్లు ఆ స్వామి యొక్క నామాన్ని ఉచ్చరించిన శనివారం రోజునాడు చక్కగా తలంటుకొని స్నానం చేసి నువ్వుల నూనెతోటి చక్కటి ప్రమిదలలో స్వామికి 7 రకాలైనటువంటి ఆ యొక్క వత్తులు వేసి 7 జ్యోతులుగా వెలిగించి నువ్వుల నూనెతో ఆ యొక్క దీపారాధన చేయడం వల్ల మన యొక్క గ్రహ బాధలు అనేటువంటివి తొలగిపోతూ ఉంటాయి. అలా కాకుండా కూడా శనివారం రోజునాడు చక్కగా ఉదయం పూట దీపారాధన చేసుకొని ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ ఆ స్వామి దగ్గర కలశం మీద పెట్టి వేసుకొని దానికి యథాశక్తిగా అర్చన చేసుకొని అలాగే కొబ్బరికాయ ఉంచి సాయంకాలం సంధ్యా సమయంలో మరలా స్నానంబులు ఆచరించి స్వామి యొక్క నామాన్ని ఆ యొక్క ఓం నమో వెంకటేశాయ అనే ఆ యొక్క మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరించి ఆ కొబ్బరికాయ తీసుకొని కొట్టి స్వామికి సమర్పణ చేసి ఉదయమంతా కూడా ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు సాయంకాలం చక్కగా అల్పాహారాన్ని సేవించి ఈ విధంగా స్వామిని పూజించడం వల్ల కూడా గ్రహ బాధలు అనేటువంటివి తొలగిపోతూ ఉంటాయి. మూడవది, స్వామికి శనివారం రోజున మనకి ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, ఈది బాధలు కానివ్వండి, గ్రహ బాధలు కానివ్వండి, రుణ బాధలు కానివ్వండి, ఇంకా ఇతరత్రా ఎటువంటి బాధలు ఉన్నా కూడా శనివారం రోజునాడు చక్కగా స్వామికి ఒక ముడుపుని పెట్టుకోవడం వల్ల, ముడుపు సమర్పించడం వల్ల ఈ యొక్క గ్రహ బాధలు కూడా తొలగిపోతూ ఉంటాయి. మరి దాన్ని ఎలా చేయాలి అంటే, చక్కటి ఒకటి తెల్లని వస్త్రం నూతనంగా తీసుకొని దానికి చక్కగా పసుపు రాసి ఆ వస్త్రాన్ని పసుపులో ముంచి దాని మీద ఓం కానీ లేకపోతే శ్రీం అని కానీ రాసి దానిలో ఒక వక్క, ఒక ఖర్జూర పండు, ఒక 11 రూపాయలు అందులో ఆ గుడ్డలో వేసి దాన్ని చక్కగా మూట కట్టి దానికి చక్కగా తిరునామ మద్ది
ఓం నమో వెంకటేశాయ అనేటువంటి యొక్క మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అనేటువంటి ఆ యొక్క స్వామి యొక్క నామాన్ని ఉచ్చరించుకుంటూ స్వామి యొక్క స్తుతిని చేస్తూ ఆ యొక్క ముడుపుని మన కోరికలన్నీ కూడా చెప్పుకొని ఆ ముడుపుని వెంకటేశ్వర స్వామి యొక్క పటం వద్ద కానివ్వండి, విగ్రహం వద్ద కానీ ఆ పాదాల వద్ద ఉంచినట్లయితే అలా 11 రోజులు అలాగే ఆ యొక్క ముడుపును ఉంచినట్టు స్వామికి నమస్కారం చేసుకొని చక్కగా ఈ విధంగా పూజ చేసినా ఆ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. గ్రహ బాధలు కూడా తొలగిపోతూ ఉంటాయి. మన సమస్యలు అనేటువంటివి పరిష్కారం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇంకొక మార్గం కూడా ఉంది. ఏంటడా అంటే చక్కగా బియ్యం పిండిని తీసుకొని దానిలో చక్కగా ఆవు పాలు, ఆవు నెయ్యి పోసి మంచిగా ఒక ప్రమిదలాగా దాన్ని తయారు చేసి ఒక నూతనమైనటువంటి ఇత్తడిది కానీ రాగిది కానీ ప్లేట్ తీసుకొని దానిలో ఈ పిండితో తయారు చేసినటువంటి ఆ యొక్క దీపాన్ని అందులో ఉంచి ఆవు నెయ్యిని చక్కగా పోసి ఒక వత్తి అఖండ వత్తిని అందులో వేసి ఆ జ్యోతిని మన సంకల్పం చెప్పుకొని ఆ స్వామి ముందట ఆ దీపాన్ని వెలిగించుకొని నూతన వస్త్రాన్ని నెత్తి మీద పెట్టుకొని దాని మీద ఈ యొక్క నూతన పీఠ ఆ ప్లేటును ఉంచుకొని ఆ దీపంతో సహా తీసుకొని స్వామి చుట్టూ 7 ప్రదక్షిణాలు చేసుకొని ఎవరైతే ఈ యొక్క గండ దీపాన్ని స్వామి సమక్షంలో ఉంచుతారో వారి యొక్క ఆరోగ్య సమస్యలు అనేటువంటివి కూడా పరిపూర్ణంగా తొలగిపోతూ ఉంటాయి. ఇది 7 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఎందుకంటే ఆ స్వామికి 7 వారాలన్నా 7 రోజులన్నా చాలా ఇష్టం. అందుకోసమని ఆ యొక్క 7 ప్రదక్షిణాలు చేసుకొని 7 కొండలవాడైనటువంటి ఆ యొక్క స్వామిని అంటే మనలోపల ఉన్నటువంటి ఆధ్యాత్మికతను పెంచడం కోసం స్వామి మనలో ఉన్నటువంటి 7 గుణాలని అన్నీ కూడా తొలగింప చేయడం కోసం ఆ స్వామి 7 కొండల వాడిగా మన కలియుగంలో ఇక్కడ ఉద్భవించినటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి మన యొక్క గ్రహ బాధలు కానివ్వండి, ఈతి బాధలు కానివ్వండి, ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఒకానొక సమయంలో ఆ శనిదేవుడికి చెప్పాట, నీ యొక్క గ్రహ బాధలన్నీ కూడా నువ్వు జనాలకు ఎవరినైతే ఇబ్బంది పెడుతూ ఉంటావో, ఎవరికైతే ఇక్కట్లు కలిగింపచేస్తుంటావో, కష్టాలని కూడా కలిగింపచేస్తుంటావో వారందరూ కూడా నా యొక్క సమక్షంలో వచ్చి నన్ను ఎవరైతే ఆ యొక్క శనివారం రోజున అర్చిస్తూ ఉంటారో వాళ్ళకి నీ బాధలు అనేటువంటి తొలగిపోతూ ఉండాలి అని ఆ స్వామి దగ్గర ఆజ్ఞ తీసుకోవడం జరిగింది. అందుకోసమనే ఆ శని ప్రభావం శనివారం రోజునాడు దీపారాధన చేసినటువంటి వారికి ఆ స్వామి యొక్క సమస్యలు అనేటువంటివి తొలగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా శనివారం రోజునాడు ఆ వెంకటేశ్వర స్వామిని పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్తా ప్రయచ్చదా అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా ఒక పుష్పం కానివ్వండి, నీలిరంగు పుష్పం కానివ్వండి, శ్వేతవర్ణంతో కలిగినటువంటి పుష్పం కానివ్వండి, ఒక పండు కానివ్వండి స్వామికి సమర్పించి అవేవీ లేకుండా చక్కగా ఇంత పానకం, వడపప్పు స్వామికి నివేదన చేసి ఆ రోజు శనివారం రోజునాడు చక్కగా మధ్యాహ్న కాలం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం దీపారాధన చేసుకొని స్వామికి పూజ చేసుకొని అష్టోత్తరనామార్చన చేసుకొని ఈ విధంగా ఎవరైతే వెంకటేశ్వర స్వామిని శనివారం రోజునాడు పూజిస్తూ ఉంటారో వారికి ఎటువంటి భూత ప్రేత పిశాచాది బాధలే కాకుండా, గ్రహ బాధలే కాకుండా ఇతరత్ర నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోయి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణాలన్నీ కూడా ఆ యొక్క వ్యక్తి మీద ఉంటూ ఉంటాయి. అందుకోసమనే శనివారం రోజునాడు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామిని మనం పూజిస్తూ ఉండాలి. దాంతోపాటుగా వీలైతే శనివారం రోజునాడు అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి. మరి రావి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు ఎలా చేయాలి అంటే మొదలు 2 ప్రదక్షిణాలు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన లేదా ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఒక చెంబులో నీరు తీసుకొని అడుగులో అడుగు వేసుకుంటూ 108 అడుగులు వేసుకుంటూ ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. ఆ ధార పోసుకుంటూ చేయాలి. ఆ రావి చెట్టు చుట్టూ ఆ రాగి చెంబులోని నీరు ధార సన్నగా పడుతూ ఉండగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ యొక్క అశ్వత్థ వృక్షాన్ని ప్రదక్షిణాలు చేసినట్లయితే అనారోగ్య బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. చక్కటి ఆరోగ్యం అనేటువంటిది మనకు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః అన్నారు. అంటే మూలతో, అంటే ఆ యొక్క అశ్వత్థ రావి వృక్షం యొక్క మూల భాగంలో బ్రహ్మదేవుడు ఉంటూ ఉంటాడట. మధ్యతో విష్ణురూపిణే, మధ్య భాగంలో విష్ణుమూర్తి ఉంటాడు. చెట్టు యొక్క కొనలల్లో, పత్రాలల్లో, ఆ యొక్క శిఖరాగ్రంలో, వృక్ష శిఖరాగ్రంలో ఆ యొక్క పరమశివుడు కూడా ఉంటుంటాడు. ఈ ముగ్గురు దేవతలు కూడా కొలవైనటువంటి వృక్షం కాబట్టి ఆ యొక్క అశ్వత్థ వృక్షానికి ఈ యొక్క శ్లోకాన్ని చెప్పుకుంటూ ప్రదక్షిణాలు చేసుకొని ఈ 108 అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లమెల్లగా ఆ రావి చెట్టు చుట్టూ ఆ చెంబులో, రావి చెంబుతోటి నీటితోని ధార పోసుకుంటూ ప్రదక్షిణం ఎవరైతే చక్కగా చేస్తారో ఎటువంటి అనారోగ్య సమస్యలైనటువంటి ఉండకుండా వారిని ఆ యొక్క ముగ్గురు త్రిమూర్తులు కూడా కాపాడుతూ ఉంటారట. అందుకే ఆ శనివారం రోజు నాడు అటు అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణాలు చేసుకొని, తర్వాత వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణం చేసుకొని, ఆ ద్వాదశ స్తంభం దగ్గర చక్కగా నూనెతోటి దీపారాధన చేసి ఎవరైతే ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారో వారందరికీ కూడా ఈతి బాధలు, గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయి ఆ స్వామి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలన్నీ కూడా శ్రీహపతి అయినటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అందరికి కూడా కలుగుతూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.